కొత్త కారు కొన్నాం కదా! కార్ స్టార్ట్ చేసే ముందు 4 నిమ్మకాయలు టైర్ల కింద పెట్టి తొక్కించండి. ఎందుకు? ఎంతో కష్టపడి కొన్నాం కదా! ఎవరి కన్ను పడుతుందో ఏమో! అంటే దేనికి నాకర్థం కాలే. అదే దిష్టి తగిలి ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో అని. హ్మ్. మళ్ళీ మొదలుపెట్టావా? చూడు, నువ్వు నిమ్మకాయలు పెట్టినా, పెట్టకపోయినా ఈ కార్ సేఫ్టీ అనేది దానిలోని ఇంజిన్, బ్రేక్స్, ఎయిర్ బ్యాగ్స్ మరియు ఏబిఎస్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఈ నిమ్మకాయలకి దిష్టి అనే భావనకి సైన్స్‌లో చోటే లేదు. ప్రతిదానికి సైన్స్ అని మాట్లాడకండి. మనుషుల చూపుకి ఒక రకమైన శక్తి ఉంటుంది. ఎవరైనా కుళ్ళుతోనో, అసూయతోనో చూసినప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ మన మీద పడుతుంది. దాన్నే మనం దిష్టి అంటాం. అత్తమ్మ దిష్టి తీసినప్పుడు ఆ ఎండు మిరపకాయలు మంట రావు ఎందుకు? బాబుకి దిష్టి తగిలినప్పుడు ఆ మిరపకాయలు పొయ్యిలో వేస్తే అస్సలు ఘాటు రాదు. అది దిష్టి ప్రభావం కాదా? అసలు నెగెటివ్ ఎనర్జీ అనే పదానికి సైంటిఫిక్ ఆధారం లేదు. ఒక వ్యక్తి ఇంకొకరి వస్తువుని చూసి అసూయ పడితే ఆ ఆలోచన ఆ వ్యక్తి మెదడులోనే ఉంటుంది. కానీ అది బయటికి వచ్చి కార్ టైర్‌లోనో, ఇంజన్‌నో పాడు చేయదు కదా! ఇదంతా కేవలం మన భయం మాత్రమే. ఇక బాబు దిష్టి అంటావా? మిరపకాయలు ఘాటు ఉండడానికి కారణం అందులో ఉండే క్యాప్సాసిన్ అనే పదార్థం. ఆ మిరపకాయలు పాతవైపోయి తేమని పీల్చుకున్నప్పుడు వాటిని కాల్చినప్పుడు ఘాటు రాదు. నువ్వు బాబుకు దిష్టి తీసినా తీయకపోయినా ఆ తేమ ఉన్న మిరపకాయలు ఎప్పుడూ ఘాటు రావు. ఇది కెమిస్ట్రీ, దిష్టి కాదు. సరే, అది పక్కన పెట్టండి. మరి బాబుకి కడుపు నొప్పి వచ్చినప్పుడు దిష్టి తీయగానే వాడు ఎలా సైలెంట్ అయిపోయాడు? అప్పటి వరకు విలువలు వాడినవాడు దిష్టి తీసిన 10 నిమిషాలకే ఏడుపు ఆపేసి హాయిగా నిద్రపోయాడు. మందులు వాడకుండానే ఎలా తగ్గింది? దానికి మీ సైన్స్ ఏం చెప్తుంది? దానికి సైన్స్ చాలా సింపుల్ రీజన్ చెప్తుంది. బాబుకి నొప్పి వచ్చింది దిష్టి వల్ల కాదు. వాడు ఫంక్షన్‌లో ఓవర్‌గా ఫుడ్ తినడం వల్ల, అజీర్ణం వల్ల గ్యాస్ ఫామ్ అయింది. అమ్మ వాడిని దగ్గరికి తీసుకొని దిష్టి తీస్తున్నప్పుడు ఆ టచ్ వల్ల వాడు రిలాక్స్ అయ్యాడు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దీన్ని. మనం ఒక పని చేయడం వల్ల నొప్పి తగ్గిపోతుందని బలంగా నమ్మితే మన మెదడు ఎండోర్ఫిన్స్ అనే సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్లను విడుదల చేస్తుంది. బాబుకి ఆ సమయంలో అమ్మ తనని స్పృశించడం, తన చుట్టూ ఏదో ప్రక్రియ జరుగుతుండడం వల్ల నొప్పి తగ్గుతుంది అనే ఒక మానసిక ప్రశాంతత లభించింది. అంతేకాని మిరపకాయలు తిప్పడం వల్ల నొప్పి తగ్గలేదు. ఆ సమయంలో వాడికి గ్యాస్ రిలీజ్ అవ్వడమో లేదా మోషన్ అవ్వడమో జరిగి ఉంటుంది. మీరు మాత్రం దిష్టి వల్ల తగ్గిందని నమ్ముతారు. సరే, మరి మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో బాగా రెడీ అయి వెళ్తే అబ్బో చాలా బాగున్నావు అని ఎవరైనా అనగానే ఇంటికి రాగానే తలనొప్పో ఒళ్ళు నొప్పులో ఎందుకు వస్తాయి? అందుకే కదా మనం ముఖానికి నల్ల చుక్క పెట్టుకుంటాం. ఆ అందానికి దిష్టి తగలకుండా అది ఎదుటివారి చూపుని ఆపుతుంది అంటారు కదా. మ్మ్. దానికి సైకాలజీలో సెలెక్టివ్ అటెన్షన్ అనే పేరు ఉంది. ఎవరైనా నిన్ను చూసినప్పుడు నీ అందం మీద ఫోకస్ చేయకుండా ఆ వింతగా ఉన్న నల్ల చుక్క మీద వాళ్ళ దృష్టి పడుతుంది. దీనివల్ల వాళ్ళ ఏకాగ్రత మల్లుతుంది. విజువల్ డిస్ట్రాక్షన్. కానీ ఆ చుక్క లేకపోయినా నీ బాడీకి వచ్చే నష్టం ఏమీ లేదు. మనం బాగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బ్రైట్ లైటింగ్, రంగులు, జనసందడి, సౌండ్ ఇవన్నీ మన కళ్ళకి, మన మెదడుకి స్ట్రెయిన్ కలిగిస్తాయి. పైగా నగలు, టైట్ బట్టలు వేసుకుని గంటల తరబడి ఉండడం వల్ల అలసట వస్తుంది. దాన్ని మనం దిష్టి అనే పేరు పెట్టి పిలుస్తున్నాం. బాడీ రెస్ట్ అడుగుతుంటే మీరేమో ఉప్పు తిప్పుతున్నారు. మీరు ఎన్ని చెప్పినా కొన్ని విషయాలు అనుభవపూర్వకంగానే తెలుస్తాయి. దిష్టి తీయడం వల్ల ఆ పని చేసే వారికి కూడా ఒక్కోసారి విపరీతమైన ఆవలింతలు వస్తాయి. అంటే ఎదుటివారి నెగటివ్ ఎనర్జీ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్టే కదా. అది కూడా ఒక సైంటిఫిక్ మిత్. ఆవలింతలు అనేవి ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాదు. ఒకే పనిని ఏకాగ్రతతో చేస్తున్నప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు మెదడుకి ఆక్సిజన్ తక్కువైతే ఆవలింతలు వస్తాయి. పైగా ఆవలింతలు అనేవి కంటాజియస్. ఒకరిని చూసి ఒకరికి వస్తాయి. దిష్టి తీసే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి అలసట ఉంటుంది. ఇవన్నీ వినడానికి బానే ఉన్నాయి. మరి మన పెద్దవాళ్ళు ఇన్ని పద్ధతులు ఎందుకు పెట్టారు? వాళ్ళకి సైన్స్ తెలియదా? వాళ్ళకి సైన్స్ తెలుసు, కానీ దాన్ని పద్ధతుల రూపంలో చెప్పారు. ఉదాహరణకి గుమ్మం ముందు కట్టే నిమ్మకాయలు, మిరపకాయల్లోని సిట్రిక్ యాసిడ్ ఒక న్యాచురల్ పెస్టిసైడ్ లాగా పనిచేసి క్రిమికీటకాలను లోపల రాకుండా ఆపుతాయి. అలాగే ఇంటి ముందు కట్టే గుమ్మడికాయ బరువుగా ఉండి వాతావరణంలోని తేమను బట్టి స్పందిస్తుంది. కానీ కాలక్రమేణా ఆ అసలు కారణాలు పోయి కేవలం భయం మాత్రమే మిగిలింది. అంటే మీ ఉద్దేశంలో ఇవన్నీ వేస్ట్ అనా? వేస్ట్ అని నేను అస్సలు అనను. వీటిని మెంటల్ యాంకర్స్ అంటారు. అంటే మనిషికి ఒక ధైర్యాన్ని ఇచ్చే నమ్మకాలు. నువ్వు దిష్టి తీయడం వల్ల నీకు ప్రశాంతత దొరుకుతుందంటే అది మంచిదే. కానీ ఆ నమ్మకం మూఢనమ్మకంగా మారి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్లకుండా కేవలం దిష్టి తీసి సరిపెట్టుకుంటే మాత్రం ప్రమాదం. సైన్స్ మనకి ఎలా జరుగుతుందో చెబుతుంది, నమ్మకం మనకి ఎందుకు చేయాలో చెబుతుంది. నా పాయింట్ ఏంటంటే పిల్లల కడుపు
నొప్పి వస్తే దిష్టి తీయడం కంటే ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ముఖ్యం. నమ్మకం పేరుతో అసలు సమస్యను పక్కదారి పట్టించకూడదు. నేను వద్దనట్లేదు, డాక్టర్ మందులు వాడదాం, కానీ మన సాంప్రదాయం ప్రకారం దిష్టి కూడా తీద్దాం. మందులు శరీరాన్ని బాగు చేస్తే ఈ నమ్మకం మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇందులో పోయేదేముంది? నమ్మకం ఉన్న చోటే ధైర్యం ఉంటుంది. సైన్స్ లో ఇన్ని కారణాలు ఉన్నాయని నాకు తెలియదు. బాబుకి నొప్పి వస్తే దిష్టి తీస్తూనే డాక్టర్ ఇచ్చిన సిరప్ ని కూడా వాడదాం. ఖచ్చితంగా ఒకవైపు మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే మరోవైపు ఆధునిక విజ్ఞానాన్ని కూడా పాటించాలి. నమ్మకం అనేది మనిషికి కొండంత బలాన్ని ఇస్తుంది. అది మూఢనమ్మకంగా మారి ప్రాణాల మీదికి రానంత వరకు నీ మనశ్శాంతి కోసం చేసే ఈ చిన్న చిన్న పద్ధతుల్లో తప్పులేదు. నీ తృప్తి కోసం ఆ నిమ్మకాయలను కారు కింద పెట్టు, కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకుందాం. రోడ్డు మీద రూల్స్ పాటించడమే అన్నిటికంటే పెద్ద రక్షణ. అది సంగతి. ఇప్పుడు దారికొచ్చారు. మీ సైన్స్ మీది, నా సెంటిమెంట్ నాది. పదండి, కారు కింద నిమ్మకాయలు పెడదాం. ఈ సంభాషణ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దిష్టి అనేది ఒకరి దృష్టిలో మూఢనమ్మకం, మరొకరి దృష్టిలో మానసిక ధైర్యం. సైన్స్ ఆధారాలను వెతికితే నమ్మకం ప్రశాంతతను వెతుకుతుంది. ఏది ఏమైనా ప్రాచీన ఆచారాల వెనుక ఏదో ఒక శాస్త్రీయ కోణం లేదా సామాజిక ప్రయోజనం ఉంటుంది. అయితే వాటిని గుడ్డిగా కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా విజ్ఞానంతో జోడించి చూడడం అవసరం. సమస్య వచ్చినప్పుడు శాస్త్రీయ చికిత్సను విస్మరించకుండా నమ్మకాన్ని గౌరవించడమే సరైన మార్గం.